సార్ ఇందాక వంశీ గారు చాలా బాగా అంటే మాలో మేమేం కొట్టుకుని చచ్చినా కూడా మేము అంటే సీట్లు డివైడ్ చేసుకునే విషయంలో ఏం నిర్ణయాలు తీసుకున్నా అది మాలో మాకే ఉంటుంది, మిమ్మల్ని ప్రజలు తరంకుండా చూసుకోండి. 19లో మిమ్మల్ని కూడా ప్రజలు తరిం కొట్టారు. కుప్పంలో కూడా యునానిమస్ చేశాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఏదో మాకు తెలియని రామాయణాలు మాకు తెలియని భాగవతాలు మీరు వల్లిచ్చేస్తామంటే ఇక్కడ వినటానికి ఎక్కడ ఎవరూ కూడా లేరులేండి. మీరు నోట్లో కొనుక్కోకండి, ఏదన్నా పైకి చెప్పండి వంశీ గారు, తప్పలేదు. ఓకేనా? దాన్ని బట్టి నేను సమాధానం కూడా చెప్తా. అది ఆ గొనుగుడు కార్యక్రమాలు వద్దండి. ఇంకా ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మనిషి వస్తా ఉన్నారు, కొంచెం పక్కకి వెళ్ళాలి అన్నా. ఏదైనా మిమ్మల్ని అంటామని ఎందుకు అనుకుంటారు మేడం? వెనకాల ఉన్నటువంటి చెప్పారు కదా వంశీ, అయిపోయింది కదా, చెప్పేశారు కదా. నేతలు ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నారు ఆడవాళ్ళని దాని గురించి చెప్పడానికి వెళ్తారు, పోర్టుల ప్రైవేటీకరణ గురించి చెప్పడానికి వెళ్తారు, సింహాచలం కొండని బోడిగుండు చేస్తున్న విషయం చెప్తారు, అలాగే స్టీల్ ప్లాంట్ ని ఏ రకంగా 34 విభాగాలు ప్రైవేటీకరణ చేసి మరి మొన్న చచ్చిపోయిన వాళ్ళకి కారణం అయ్యారో చెప్తారు. మీ భాగోతాలన్నీ చెప్పడానికి వెళ్తారు. మీరేం చెప్పమన్నారో అది చెప్పడానికి వెళ్లాల్సిన అవసరం ఆయనకి లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో 5 సంవత్సరాలు మేమేం పరిపాలన చేశామో ప్రజలకి మేమేంటో మీరేంటో తెలుసు. అన్ని మీరు అన్నారు కదా అంతేనండి. ఇప్పుడు 14 to 19లో పాపం మరి 4 సంవత్సరాలు బీజేపీని సంకనెక్కించుకున్న తర్వాత యూటర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ విషయంలో గో బ్యాక్ మోడీ అంటాం. భార్యనే చూసుకోవడం చేత కాని వాడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు అని స్టేట్మెంట్లు ఇవ్వడం మాకు చేతగాలే. మేము ఒకే విధంగా గౌరవించాం ఈ రోజుకి అలాగే ఉన్నాం. మీకులాగా నిమిషానికో మాట నిమిషానికో వేషం, ఎందుకంటే గ్రూపులు కట్టి మరి ఎలక్షన్లకు వెళ్లాల్సిన కర్మ మాకేమీ లేదు. కాబట్టి మీరు గొప్పలు చెప్పుకోవాలనుకుంటే గొప్పలు చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ స్టేట్మెంట్లు మీకుంటే మీరు ఉంచుకోండి. మీ ముగ్గురు కొట్టుకుంటే మాకెందుకు, తిట్టుకుంటే మాకెందుకు, బోర్లబడి దొర్లితే మాకెందుకు, అసలు మాకెందుకు, సీట్లు ఇవ్వకపోతే మాకెందుకండి? మాకు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తుందో అంతే. దట్ ఈస్ ద పాయింట్ ఓన్లీ వి ఆస్క్ యు అండి. మీలో మీరు కూటమి ధర్మంగా మీరేం చేసుకుంటారు అనేది మాకు సంబంధం లేదు. మాకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. మీరేం చెయ్యాలో, మీరేం చెయ్యగలుగుతున్నారో, ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి అది మాత్రమే మేము ప్రశ్నిస్తాం. వీలైతే సమాధానం చెప్పాలా, లేకపోతే కామ్ గా ఉండాలా, అంతేగాని దాన్ని కవర్ చేసుకోవడానికి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ స్వీకరించడానికి ఎవరు లేరు. వంశీ గారు అయిపోయిందా? కృష్ణారెడ్డి గారు అయిపోయిందా? కొంచెం మాట తీరు నేర్చుకోండి. మీరు అయిపోయిందా? మీ కింద ఇక్కడ పనోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీ దగ్గర నేను సోదరుడు వంశీ గారు అని పలకరిస్తున్నా. టీ తాగారా? ఏంటి భాష? ఉండేటువంటి సభ్యులకి భాషా విధానం నేర్పించబెట్టండి, లేకపోతే ఎవరినైనా కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. మీ సోది మీరు చెప్పుకోండి. ఇక్కడ వద్దు. మీ టీవీలో చెప్పడానికి ఉన్నవి లేదా చెప్పడానికి. సరే వంశీ ఒక్క నిమిషం ఉండండి. వంశీ ఎందుకు ఇస్తున్నాను కదా అవకాశం. వర్షాలు